దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. బిడ్లారా, ఈరోజు మనమందరం కూడా మట్టల ఆదివారం అని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ సందర్భంగా కొన్ని మాటలను ఈరోజు మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి చదువుదాం. చాలండి. దేవుని ప్రణాళికలో ఉన్న గాడిద. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రణాళికలో ఉన్న గాడిద. నేను దేవుని ప్రణాళికలో ఉన్న గాడిదను. హల్లెలూయా. దేవుని ప్రణాళికలో నేను ఉన్నాను గనుకనే, నేను నశించిపోవడం ప్రభుకి ఇష్టం లేదు గనుకనే నా ప్రభువారు సమస్తాన్ని ఆయన తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చారు. నన్ను రక్షించడానికి వచ్చిన ప్రభు యొక్క కార్యము ఇదిగో ప్రారంభమవుతుంది. ఏ సంకల్పంతో అయితే ఈ భూమి మీదకి ఆయన వచ్చారో, ఏ ప్రణాళికలతో అయితే తండ్రి తన కుమారుని ఇక్కడ ఈ లోకానికి పంపించారో, ఆ ప్రణాళిక నెరవేర్చబడుతున్న కాలము సమీపించి ఉన్నది. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన శిష్యులు ఇద్దరిని చూచి దేవుడు ఏ పనికి పంపించినా ఇద్దరేసి మందిని జతపరిచి పంపిస్తూ ఉండేవాడు. ఇక్కడ కూడా ఇద్దరు శిష్యులను ఆయన పంపించి, కట్టబడి ఉన్న ఒక గాడిద దాని పిల్లను ఉంటుంది, దాన్ని విప్పి మీరు తీసుకురండి. ఈ దేవుని ప్రణాళికలో ఉన్న గాడిదే. కానీ మొట్టమొదటిగా ఈ గాడిద పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దీని పరిస్థితి అంతా కూడా కట్టబడి ఉన్న పరిస్థితి, బంధకాలలో ఉన్న పరిస్థితి, స్వేచ్ఛ లేని పరిస్థితి, బంధించబడి ఉన్నది. మన జీవితాలు కూడా ఇదిగో ఇలాంటి ఈ గాడిద వలె ఒక సాదృశ్యం. మన జీవితాలు అనేకమైన వ్యసనాలతో పట్టబడి ఉన్నాయి. మన జీవితాలు అనేకమైన బంధకాల్లో పట్టబడి ఉన్నాం. మన జీవితాలు ఈ లోక సంబంధమైన విషయాలనే పరిస్థితుల్లో పట్టబడి ఉన్న మన జీవితాలు దేవుడు ఈరోజు విడిపిస్తున్నాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది ఆయన చేసి జరిగించాడు, మరొక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. బంధించబడి ఉన్న ఈ గాడిదను దేవుడు విడిపించినట్లుగా మనల్ని కూడా ఆయన విడిపించాడు. కానీ విచారం ఏంటంటే మనల్ని విడిపించాలి అని ఆయన ప్రయాస, మనల్ని విడిపించాలి అనే తపన, అది మన జీవితాల్లో ప్రభు చెయ్యాలని ఆశిస్తున్నారు. కానీ దాన్ని మనము స్వీకరించలేకపోతున్నాం. దేవుడు మనల్ని విడిపించాలి బంధకాల్లో నుంచి, ఈ సమయాల్లో ఈ సందర్భాల్లో నుంచి విడిపించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. కానీ విచారం ఏంటంటే కొంతమంది విడిపించబడ్డారు, దేవునిలో ఆనందిస్తున్నారు. మరి కొంతమంది మిమ్మల్ని విడిపించడానికే వచ్చాడు మా ప్రభు అని సంబరాల్లో ఉంటున్నారు. కానీ నిజమైన విడుదల, నిజమైన స్వాతంత్ర్యం, నిజమైన ఒక దేవుని సంతోషాన్ని వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో కలిగి లేరు. కానీ ఈ గాడిద దేవుని ప్రణాళికలో ఉన్నది కదా. దేవుడు అలాగనే విడిచిపెట్టలేదు. కానీ దేవుడు తన శిష్యుల్ని పంపించి, అక్కడ ఒక గాడిద ఉంది, దాన్ని విప్పి తీసుకురండి. అది బంధకాల్లో ఉంది, అది మోసకరమైన పరిస్థితిలో ఉంది. దుష్టుడు భయంకరమైన మోసాలు చేసి, అబద్ధాలు చెప్పి, ఈ లోకము అనే ఈ బంధకములో ప్రజల్ని, వారి యొక్క పరిస్థితులను ముంచేస్తున్నాడు. వాళ్ళు విడుదల పొందాలి అనుకుంటున్నారు, కానీ విడుదల పొందనొల్లని స్థితిలో ఉంటున్నారు.
అంతటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్న ప్రజలను దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. చాలామంది పరిస్థితులు ఎలాగున్నాయంటే, పాపంలో, చీకటిలో, భయంకరమైన దురాత్మ శక్తులతో పట్టబడిపోయి జీవితాల్ని అతలాకుతలం చేసేసుకుంటూ ఉన్నారు. మీ కొరకు ఒక రాజు వచ్చాడు, మీ కొరకు ఒక దేవుడు ఉన్నాడు, మీ బంధకాల నుంచి ఆయన విడిపిస్తాడు, మీ శ్రమ నుంచి ఆయన తప్పిస్తాడు, మీకు విడుదలిస్తాడు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఎలాంటి పరిస్థితులు అంటే, ఈ చెవి నుండి విని ఈ చెవి నుండి వదిలేస్తున్న పరిస్థితులు. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. దాని యొక్క పరిస్థితిని చూచిన దేవుడు తన శిష్యుల్ని పంపించి దాన్ని విడిపించాడు. ఒకటి, తన దీన పరిస్థితిని చూశాడు, స్వతంత్రం లేని జీవితాన్ని చూశాడు, పాపానికి బానిస అయిపోయిన జీవితాన్ని చూశాడు. ప్రభు వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? ఎవరైతే పాపం చేస్తూ ఉంటారో వాళ్ళు పాపానికి బానిస అయిపోతూ ఉంటారు. ఒకానొక సమయంలో ఆ పాపము నుండి విడుదల పొందాలనుకుంటారు, ఒకానొక సమయంలో ఆ పాపం నుండి బయటికి రావాలనుకుంటారు, కానీ అప్పుడు వీరి చేతుల్లో ఉండదుగా. వీళ్ళెళ్ళి పట్టుకున్నారు ముందు పాపాన్ని, తర్వాత పాపము వీళ్ళని పట్టుకుంది. వాళ్ళెళ్ళి పట్టుకున్నప్పుడు వాళ్ళు చేతిలో ఉన్నది కనుక విడిచిపెట్టి రాగలరు, కానీ ఇప్పుడు వారి చేతిలో లేదు. వాళ్ళే పాపము చేత బంధించబడ్డారు, వాళ్ళే శాపము చేత బంధించబడ్డారు, వాళ్ళే వ్యసనాల చేత బంధించబడ్డారు. అలాంటి వారిని విడిపించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇంకనూ చాలామంది ఇలాంటి బంధకాల్లో ఉంటూనే, ఇంకనూ చాలామంది ఇలాంటి పరిస్థితిలో ఉంటూనే ఒక పండగ వాతావరణంతో ఒక పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా చేసుకుంటున్నారు, కానీ నిజమైన విడుదల, నిజమైన పాప క్షమాపణ, నిజమైన బంధకాల్లో నుంచి స్వతంత్రత పొందనొల్లని స్థితిలో ఉన్నారు. వాళ్ళు శరీరములు స్వతంత్రములుగానే ఉన్నాయి, కానీ వాళ్ళ ఆత్మలు ఇంకనూ పాపము చేత బంధించబడ్డాయి, ఇంకనూ ఈ లోకమైన వ్యసనాల చేత బంధించబడి ఉన్నారు. అందుకే దేవుడు మరొక్కసారి మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీ పరిస్థితి ఎరిగిన నేను మిమ్మల్ని విడిపించడానికే నేను వచ్చాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంతవరకట చదవబడిన లేఖనాలలో అంతవరకు ఏ మనుష్యుడు దాని మీద కూర్చోలేదు. ఎందుకు కూర్చోలేదు? ఎందుకు ఆ గాడిద మీద మనుషుడు కూర్చోలేదు అంటే, అది భారం మోయడానికే పనికొస్తుంది కదా. గాడిద మీద ఎక్కాలి, గాడిద మీద ఎక్కాలని ఎవరికి సంబరాలు ఉంటాయి? అందరి గుర్రాలు కావాలనుకుంటారు, రథాలు కావాలనుకుంటారు, కానీ గాడిద మీద ఎక్కడానికి అంతగా ఇష్టపడే వాళ్ళు ఎవరు? గాడిద శరీరం మీద భారం ఉంటుంది, బరువు వస్తుంది, స్వేచ్ఛ లేని బ్రతుకు, విలువ లేని బ్రతుకు. మరొక విధంగా చెప్పాలంటే, ప్రభువారు గాడిదని ఎందుకు ఎన్నుకున్నారంటే, అది శాంతికి చిహ్నంగా ఉంటుందని ఆయన ఎన్నుకున్నాడు. గుర్రాల మీద వస్తే అది యుద్ధానికి సూచనగా ఉంటుంది కనుక ఆయన గాడిదల మీద ఎక్కి రావడానికి ఇష్టపడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏ మనుష్యుడు ఎన్నుకోలేని ఒక జంతువుని, ఏ మనుష్యుడు ఆశించని ఒక జంతువుని దేవుడే ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా చూస్తే, అది బయటనే కట్టబడి ఉన్నది, సంఘంలోనికి రావడానికి లేదు. అది బయటే కట్టబడి ఉన్నది. చాలామంది చూడండి, సంఘం లోపలికి రారు, బయటే ఉంటారు. కొంతమంది సంఘంలో ఉన్న ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి? బయటే తిరుగుతాయి. సంఘంలో ఉండరు. దేవుని రక్తము చేత కడగబడిన సంఘంలో వాళ్ళు కనబడరు. దేవుని రక్తము చేత కడగబడిన ప్రజలతో వాళ్ళు కలిసి ఆరాధన చేయలేరు.
ఎందుకో తెలుసా? వారు శరీరం మాత్రమే మందిరంలో ఉంటుంది, కానీ వారి ఆలోచనలు అన్నీ కూడా బయటనే కట్టబడి ఉన్నాయి. బయటనే కట్టబడి ఉన్నాయి. గాడిద జీవితంలో కూడా అలాగే ఉంది. బయట కట్టబడి ఉంది. అది ఎలా కట్టబడి ఉందంటే, అది రెండు మార్గముల మధ్యలో కట్టబడి ఉన్నదట. అంటే ఒక జంక్షన్లో, అంటే దానికి అటు దారి కనబడుతుంది, ఇటు దారి కనబడుతుంది. ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో కట్టబడి ఉన్నది. మన జీవితాలు కూడా అంతే కదండి. చాలాసార్లు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటూ ఉంటాం కదా. చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో అది కట్టబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూస్తే అది ప్రత్యేకింపబడిన గాడిదగా కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ప్రత్యేకమైనదంటే, గాడిద కోరుకోలేదు నేను విడిపించబడాలి అని. గాడిద కలలో కూడా ఊహించలేదు నన్ను విడిపిస్తారు అని, ఈ బంధకాల నుంచి నన్ను తప్పిస్తారని, నాకు ఈ బరువులన్నీ కూడా తప్పిపోతాయని, నాకంటూ ఒక స్వతంత్రమైన జీవితం ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు. వీధిలో కట్టబడి ఉంది. ఎవరు కళ్ళు దాని మీద లేవు. ఎవరు అంతగా ప్రేమించే జంతువేం కాదు. కనీసం కుక్క పిల్లనైనా సరే ముద్దు చేస్తారు, ఇంట్లో తిరుగుతుంది అది. కానీ గాడిద వెలపట కట్టబడి ఉన్న పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది గనక, గాడిద కోరుకోకపోయినను, గాడిద ఎన్నడూ ఊహించకపోయినను, దేవుడే గాడిదను ఎన్నుకున్నాడు. కానీ గాడిద నన్ను ఎన్నుకో ప్రభు అని ఏనాడు అడగలేదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ దేవునికి దూరంగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం ప్రభువుని ప్రేమిస్తున్నామని ఆయన మనల్ని ప్రేమించలేదు. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు కనుకనే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ముందు నుంచి మనం ప్రేమ కలిగిన వాళ్ళం అండి దేవుడు అంటే? లేదు. దేవుని యొక్క ప్రణాళిక ఆ గాడిద మీద ఉంది. హల్లెలూయా. గాడిద దేవుణ్ణి ఎన్నుకోలేదు, కానీ దేవుడే గాడిదను ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేటికి ఆయన రెండు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ప్రజలు తెలుసుకుంటారేమో. ఇప్పుడు కూడా ఆయన ఆశిస్తున్నాడు ఒకటే, ఏంటంటే నా స్వరూపమందు చేయబడిన వారు తప్పిపోకుండా ఉండాలి, నా సన్నిధికి రావాలి, నన్ను వెంబడించాలి, నా స్వరూపంలోనికి మార్చబడాలి. ఎందుకంటే వారు కోరుకోలేదు, వారు నన్ను పిలవలేదు, వారేమి నన్ను అడగలేదు, కానీ నేనే నా స్వరూపంలో వారిని చేసుకున్నాను గనక వాళ్ళు పాపము ద్వారా త్రోవ తప్పిపోయారు. మరలా నేను సరైన మార్గంలోనికి తీసుకురావడానికి ఇదిగో నేను మీ మధ్యలోనికి వచ్చాను అని ప్రభువారు మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరలా మూడవదిగా ఈ గాడిదకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా బిడ్డలారా? ఈ గాడిదకున్న ప్రత్యేకత ఏంటంటే, అది ప్రాయశ్చిత్తానికి పనికిరాదు. నిర్గమాకాండము 13వ అధ్యాయము 13వ వచనం గనక మనం చూసినట్లయితే, చదవక్కర్లేదు కానీ అక్కడ బలికి గాడిద పనికిరాదు. అది హేయమైన జంతువు. గాడిదని ఎవరు వచ్చి తీసుకొచ్చి బలివ్వరు. గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను బలిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడిదకు ప్రతిగా గొర్రె పిల్లను సబ్స్టిట్యూట్ చేస్తారు, రీప్లేస్ చేస్తారు. వాస్తవానికి ఆ శిక్షకు అర్హులము మనం. వాస్తవానికి మన జీవితంలో దేవుడు అనుభవించిన ప్రతి శ్రమ అనుభవించడానికి సరైన వాళ్ళం మనం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనకి పరిశుద్ధత తప్ప మరి ఏమీ తెలియదు. మనం స్ట్రైట్ ఆపోజిట్. మనకి పాపం తప్ప ఇంకేం తెలియదు. కాబట్టి మనము
ఆ శాపానికి, ఆ పాపానికి, ఆ శ్రమకు, ఆ శిక్షకు మనం అర్హులం, యోగ్యులం. అందులో సందేహం లేదు. నేనెలాగా అనడానికి కూడా లేదు. కానీ కానీ మన బదులుగా, మన ప్లేస్లో ఆయన రీప్లేస్ అయ్యి మనకి బదులుగా ప్రభువారు ఏం చేశారో తెలుసా? ఆ శిక్షను అనుభవించారు. గాడిద యోగ్యమైన జంతువు కాదు, హేయమైన జంతువులలో ఒకటి గాడిద. ఆ హేయమైన జంతువులో ఉంటున్న జంతువు లాంటి జీవితాలు కలిగిన మనల్ని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన గొర్రె పిల్ల వలె వధించబడ్డాడు. మన పాపము నిమిత్తమై వధించబడ్డాడు. గాడిదకు ఘనత తెచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అదే మార్కు సువార్త 11వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు గనక మన ప్లేస్లో ఆయన సబ్స్టిట్యూట్ కాకపోతే, ఆయన రీప్లేస్ అవ్వకపోయి ఉంటే మనకి విడుదల లేదు. పంపించడానికి ఒప్పుకున్నారండి గాడిదను. ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎవరు అడిగారు? ఎందుకు ఇప్పుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి మనం ఎవరము? దేవుని బిడ్డలం. వాస్తవానికి మనల్ని కలగజేసుకున్నవాడు ఎవడు? దేవుడే. కానీ మనం ఉంటున్న పాప స్థితిని బట్టి, మనం జీవిస్తున్నటువంటి భయంకరమైన పరిస్థితులు బట్టి మనం పాపానికి బానిసమైపోయాం, మన శత్రువుకి లొంగిపోయాం. అందుకే మనము వాడి ప్రజలుగా మారిపోయాము గనక మనల్ని పంపించడానికి వాడు ఒప్పుకోవట్లేదు. ఎందుకు తీసుకెళ్తున్నావు అని అంటే యేసుకు కావాలి. అప్పుడు అర్థమైంది. అప్పుడు పోనిచ్చారంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కట్టబడిన గాడిదకు ప్రతిగా గొర్రెపిల్ల అయినటువంటి యేసయ్య బలైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అదే 11వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇట్లారా, అది వెలుపల కట్టబడి ఉన్నది, వస్త్రాలు లేవు దాని మీద. వస్త్రహీనత అర్థం ఏంటో తెలుసా? సిగ్గుతో కూడిన బ్రతుకు. వస్త్రం లేకపోతే అది సిగ్గును కప్పలేదు కదండి. వస్త్రమే కదా మన సిగ్గును కప్పుతుంది. వస్త్రం లేదు. అప్పటి వరకు బంధకాల్లో ఉన్న వాళ్ళకి, రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి, లోకంలో ఉన్న వారికి, పాపంలో ఉన్న వారికి దేవుడు ఇచ్చే వస్త్రాలు ఉంటాయా? ఉండవు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ బంధకాల నుంచి విడిపిస్తాడో, ఎప్పుడైతే దేవుడు ప్రణాళికలోనికి ఆ గాడిద వస్తుందో, ఎప్పుడైతే దేవుని ప్రణాళికలో ఆ గాడిద ఉంటుందో, దేవుడు ఆ గాడిదకు ప్రతిగా ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డారు కనుక దేవుడు దానికి విలువరిచ్చారు. దాన్ని కట్టబడిన స్థితి నుండి విడిపించి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఇచ్చారు. ఒక పరివర్తన కలిగిన జీవితాన్ని ఇచ్చారు. ఆ పరివర్తన ఏంటంటే వస్త్రాలు దాని మీద కప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు యొద్దకు రాగానే మన సిగ్గును కప్పుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాపము ద్వారా మన సిగ్గుని కోల్పోయాం. పాపము ద్వారా మనకు అవమానాలు, పాపము ద్వారా నిందలు, పాపము ద్వారా అపహాస్యాలు, పాపము ద్వారా కుటుంబంలో శాంతి సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారికి చునకన. అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న మనకు ఎప్పుడైతే యేసు యొద్దకు వస్తామో, ఎప్పుడైతే ఆయన ప్రణాళికలో నిలబడతామో, ఎప్పుడైతే ప్రభువారు మనల్ని స్వీకరించి
మన ప్లేస్ని ఆయన తీసుకొని ఆయన స్థానంలో మనల్ని పెడతారో అప్పుడు మన జీవితంలో ఒక గొప్ప పరివర్తన కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థలంలో అయితే అవమానం ఉంటుందో ఆ స్థలంలో ఘనత వస్తుంది. ఏ స్థలంలో అయితే పాపం ద్వారా మనకున్న పేరును, ప్రఖ్యాతిని, లేదా మనకున్న ఒక చిన్న గొప్ప స్థాయినైనా సరే మనం విడిచిపెట్టుకున్నామో దేవుడు అంతకంతకు రెట్టింపుగా మనల్ని ఘనపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సిగ్గును కాపాడుతాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు కదండి. కోరుండే తప్పు చేశాడు, కావాలనే తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు. తెలియక ఏమీ చేయలేదు, తెలిసే చేశాడు. స్నేహితుల సహవాసంలో ఉండి స్నేహితుల కోసం, వాళ్ళ సంతోషం కోసం, లోకంలో ఉన్న వారి సంతోషం కోసం కన్న తండ్రిని బాధ పెట్టాడు. ఒక మంచి స్థితిలో బ్రతుకుతున్న ఆ కుమారుడు దయనీయ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు. తన సమయాన్ని వృధా చేసుకున్నాడు, తన భవిష్యత్తును వృధా చేసుకున్నాడు, తన తండ్రి ఇచ్చిన ఆస్తుపాస్తులను కూడా వృధా చేసుకున్నాడు, శరీరంలో శక్తిని కోల్పోయాడు, చాలా కాలంగా భోజనం లేకుండా, ఆహారం లేకుండా పస్తులతో బ్రతికాడు, ఉండడానికి నిలువున నీడ లేకుండా పోయింది. చివరాఖరకు పందుల దగ్గరికి వెళ్ళి పందులు పొట్టు తినడానికి కూడా వెనకాడలేదు. విలువ పోయింది. ఒకప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో బ్రతికిన ఆ యవనస్తుడు దేవుణ్ణి, తండ్రిని కాదనుకొని తండ్రి సహవాసాన్ని విడిచిపెట్టి లోకంలోనికి కలిసిపోయాడు. లోక సహవాసంలో కలిసిపోయాడు. ఏమైంది? సిగ్గు తెచ్చుకున్నాడు. ఆ కుమారుడికి విలువ లేదు, ఆ కుటుంబంలో విలువ లేదు, సమాజంలో విలువ లేదు, ఎవరి దగ్గర విలువ లేదు, కనీసం పందుల దగ్గర కూడా విలువ లేదు. పందులు పొట్టు కొరకు ఎగబడుతున్నప్పుడు కూడా పందులు ఆ పట్టును కూడా ముట్టుకొనివ్వలేదు. అలాంటి భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఏం జరిగింది? బుద్ధి తెచ్చుకున్నాడు. తండ్రి ఇంటికి తిరిగి వెళదాం అనుకున్నాడు. రాగానే తండ్రి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. నా కొడుకు వస్తాడు, ఈరోజు కాకపోతే రేపు వస్తాడు అని ఎదురు చూస్తున్నాను. ఆ తండ్రి ఆమెడ దూరంగా ఉంటూ ఉండగానే ఇంకా ఆ ఇంటి వైపుకు మలుపు తిరిగి ఇంకా రాక మునిపే కొడుకు పరిగెట్టుకుంటూ రాలా, తండ్రే పరుగులు పెట్టుకుంటూ కొడుకు దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమో మధ్యలో వరకు వచ్చిన తర్వాత అయ్యో నా ముఖాన్ని నా తండ్రికి ఎలా చూపించను, నేను ఎలాగే వెళ్ళగలను నా ఇంట్లో, కానీ మరలా వెనక్కి వెళ్ళిపోతాడేమో, ఎంతవరకు వచ్చాడు కదా అని చెప్పి తండ్రే పరుగులు పెట్టుకుంటూ ఆ యవనస్తుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు స్నానం చేసి ఎన్ని రోజులైందో, త్రాగి తిరుగుతూ భయంకరమైన పరిస్థితిలో ఉంటున్న ఆ యవనస్తుడి మీద, ఆయన మెడల మీద పడిపోయి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని, ఇంకా ఇంట్లో కూడా తెచ్చాడో లేదో నాకు తెలియదు కానీ వెంటనే ఆ వస్త్రాలను మార్చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు మనకి వస్త్రాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. మన సిగ్గుతో, మన అవమానంతో ఉన్నప్పుడు మన మీదకు ఆయన ప్రణాళిక ఉంది గనుక ఆయన మన జీవితాలని పరివర్తన చేస్తాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాలని చూసి, మన పాప స్థితిని చూసి మనల్ని అసహించుకుంటున్న మన బ్రతుకులను దేవుడు పరివర్తనలోనికి తీసుకొస్తే వాళ్ళే ఒకప్పుడు ఈ మనిషిలాగా ఇలా లేడు, ఒకప్పుడు మనిషి చాలా భయంకరమైన స్థితిలో ఉండేవాడు, కానీ దేవుని నమ్ముకున్న తర్వాత తన జీవితం పరివర్తన చెందింది అని అతను చెప్పుకోవడం కాదు, అతను చూచిన వారు, తన ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన జీవితాలను ప్రభువుకి గనక అప్పగించుకున్నట్లయితే, మన స్థానంలో ఆయనే రీప్లేస్ అయ్యాడు గనక మనము ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మలిన వస్త్రాలను ఆయన తీసివేసి మనకి ప్రశస్తమైన వస్త్రాలు దేవుడు ధరింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత
నేర్చుకుంటున్నామో అన్నది పక్కన పెడితే, మనం ఎంత మార్చుకుంటున్నామో అన్నది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని లేఖనాలు మనకు తెలుసుండి, అందరి గురించి మనకు తెలుసుండి, దేవుడు ఎక్కడెక్కడ ఏ సమయాల్లో ఎలాంటి సందర్భాల్లో ఏమేమి మాట్లాడారో అన్నీ తెలిసి ఉండి, మొత్తం అంతా మనకి చూడకుండా కూడా చెప్పగలిగిన టాలెంట్ ఉన్నప్పటికీ కూడా జీవితం మారకపోతే ప్రయోజనం ఏముంది? పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు చూడకుండా బట్టి కొట్టి చెప్పినా కూడా జీవితం మారకపోతే, పరివర్తన రాకపోతే, అందుకే మనం ఎంత నేర్చుకుంటున్నామని కాదు కానీ మనం ఎంత మార్చుకుంటున్నామని మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. గత వారంలో దేవుడు మనతో మాట్లాడిన మాట, గత వారం నుండి ఈ వారం వరకు ఆ మాట ప్రకారంగా నేను ఉన్నానా లేదా, ఆ మాట ప్రకారంగా నేను జీవించలే లేదా అని మనల్ని మనమే బేరేజ్ వేసుకోవాలి. మనమే తూకం వేసుకోవాలి. ఎవరు మనకి చెప్పరు, ఎవరు మనకి చెప్పరు. అలా పాటించగలిగితేనే మనలో పరివర్తన కలుగుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఐదవదిగా చూస్తే, దేవుని యొక్క ప్రణాళికలో ఆ గాడిద పూర్తిగా లోబడిపోయింది. ఎందుకంటే ఇది ప్రభువుకి కావాలి అనగానే ఆ శిష్యులు దాన్ని విప్పి తెస్తున్నప్పుడు అది అటు ఇటు పారిపోలేదు. అది మౌనంగా వాళ్ళతో కూడా వారిని వెంబడించి ప్రభు యొద్దకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా జరగాలని లేఖనాలు నెరవేరాలని ముందుగానే ప్రవచించి పెట్టారు దేవుడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారముగా ఆయన గాడిద మీద వస్తాడు అని చెప్పినట్లుగానే, దేవుడు కోరుకున్నట్లుగానే, ఆయన సంకల్పాన్ని బట్టి శిష్యులు వెళ్ళి ఇది దేవునికి కావాలి అనగానే బంధకాల నుంచి విప్పి తీసుకొస్తున్న ఆ గాడిద అటు ఇటు పారిపోలే, అటు ఇటు పరుగులు పెట్టలేదు. ఓహో, నేను దేవుని ప్రణాళికలో ఉన్నానన్నమాట, నన్ను దేవుడు కోరుకుంటున్నాడు అన్నమాట అని మౌనంగా తన్ను తాను దేవునికి అప్పగించుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, మన జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది మన మీద. మనం ఏమవ్వాలో తెలుసా? ఆ ప్రణాళికకి మనం, ఆ దేవుని ప్లాన్కి మనం ఫిట్ అవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రణాళిక నా మీద ఉందని తెలిసి నేను లోకంలో బ్రతికితే దేవుడు నన్ను వాడుకునే ఛాన్స్ ఉందా? లేదు. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను చెప్పుకుంటూ తిరుగుతూ ఇంకనూ నేను లోకంతో పాపంతో సహవాసం చేస్తే నా పట్ల దేవుని ఉద్దేశం నెరవేర్చబడే సమయం వస్తుందంటారా? అసలు నేను అవకాశం ఇస్తే కదా రావడానికి. నేనే అవకాశం ఇవ్వకుండా నేనే లోకంలో తిరుగుతూ ఉంటే అదేం బ్రతుకండి? దేవుని ప్రణాళిక మన మీద ఉంది కనుక, దేవుని యొక్క ఆలోచన మన మీద ఉన్నదని మనం ఎరిగిన వారమై మనము ఆయనకు అనుగుణంగా మనల్ని మనము అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హాస్పిటల్ బెడ్ మీద ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చెయ్యాలి అని ఒక పేషెంట్కి చెప్పారనుకోండి, ఆ పేషెంటే నాకు ఆపరేషన్ ఏం వద్దు అని కనీసం బాడీ కూడా సహకరించకుండా నా అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని నా అసలు వెళ్ళనని చెప్పేసి అక్కడ డాక్టర్ని, నర్సుల్ని, ఆ ఎక్విప్మెంట్స్ని అన్నింటినీ పడేసి ఇసిరేసి చేస్తే ఆపరేషన్ చేయడం కుదురుతుందా? మన బ్రతుకులు కూడా అంతే, మన బ్రతుకులు కూడా అంతే. దేవుని ప్రణాళిక ఉంది, దేవుని ఉద్దేశం ఉంది అని ఎరిగి కూడా మనము దేవుని ప్లాన్కి ఫిట్ అవ్వకపోతే మన ద్వారా ప్రభు చేయవలసిన కార్యాలు జరగవు. అది ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. బహుశా ఆలస్యమైపోతాయేమో, బహుశా ఎప్పటికీ చేయలేమేమో. ఎందుకంటే ఏ దినము ఏది సంభవించినో మనకి తెలియదు. దేవుడు ఆ గాడిదను విప్పి తీసుకురమ్మన్నప్పుడు, శిష్యులు ఆ గాడిదను విప్పి తీసుకొస్తున్నప్పుడు ఆ గాడిద ప్రభు సన్నిధిలో లొంగిపోయింది, లోబడింది. అమ్మో, ఇప్పటి వరకు నా మీద ఎవరు కూర్చోలేదు, యేసు ప్రభు నా మీద కూర్చుంటే నేను బరువు మోయగలను లేదు అని అనుకుందండి. అనుకోలా. ఎందుకు అనుకోలేదో తెలుసా? అరే, నేను కట్టబడి ఉన్నాను. నన్ను చూసిన వాళ్ళు అందరూ నా మీద బరువులు మోపడానికే చూశారు తప్ప నన్ను ఎవరు ప్రేమగా దగ్గర తీసుకున్న వాళ్ళు లేరు. నాకు ఎక్కడ విలువ లేదు.
నేనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను. నేనే భయంకరమైన పరిస్థితిలో ఉన్న నా జీవితాన్ని ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు, కానీ యేసయ్యే తన శిష్యుని పంపించి నన్ను తీసుకురమ్మంటున్నాడు కనుక నేను వెళతాను. అసలు నేను హేయమైన జంతువుని, నా స్థానమును నా ప్రభు వారు ఉంటున్నారు, నా ప్రభు స్థానంలో నన్ను ఉంచాడు కనుక నేను ఆయన్ని మోయాలి అని ఫిక్స్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లను గాడిద మోసింది. హల్లెలూయా, హల్లెలూయా. లోక పాపమునంతటిని యేసయ్య మోస్తే యేసయ్యను గాడిద మోసింది. ప్రైజ్ ది లార్డ్. మనము మన పాప స్థితిని బట్టి దేవుడు మన పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు మరణించాడు కనుక మనము ఊరికే అమ్మయ్య బరువంతా పోయింది, ఇప్పుడు నేను తేలికైపోయానని తిరగడం కాదట. మనము ఆయన రాజ్య భారాన్ని మన భుజాలకు ఎత్తుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితానికి ఒక ప్లాన్ ఉంది దేవుడికి. ఆ ప్లాన్ ఫుల్ఫిల్ చేయాలంటే నువ్వు ఆ ప్లాన్లో ఫిట్ అవ్వాలి, అంతే. నువ్వేం పెద్ద కష్టపడక్కర్లా, ఎందుకంటే నీ కోసం చేయవలసిందంతా దేవుడు చేసేసాడు. నువ్వేం చేయక్కర్లా. నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, నా పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నేనేం చేయాలంటే ఆ ప్రణాళిక ప్రకారంగా, ఆ ఉద్దేశానికి ప్రకారంగా నేను దేవునికి నన్ను నేను అప్పగించుకుంటాను. చాలు. నీవు దేవుని ప్రణాళిక నిన్ను నువ్వు అప్పగించుకుంటే, దేవుని సన్నిధిలో నీవు దేవునికి అవకాశం ఇస్తే నీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి కురేనీడైన సీమోను మనందరికీ తెలుసు కదా. యేసు ప్రభు వారు సిలువెత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఒక చోట ఆయన పడిపోతారు. పడిపోగానే ఈలోపు ఆ కురేనీడైన సీమోను అలా పక్కన ఉన్నప్పుడు ఆ సోల్జర్స్, అక్కడ రోమా సోల్జర్స్ ఏం చేస్తారంటే అతన్ని పిలిచి కాసేపు మోయమంటారు ఈ సిలువను. దేవుడు మోస్తున్న ఆ సిలువను కొంచెం సమయం, అంటే సమయం అనకూడదు, కొంచెం లెక్క, ఇక్కడ నుండి అక్కడ వరకు మోసాడేమో సీమోను. అతను ఏమి చేయలే, పెద్ద పెద్ద ప్రసంగాలు ఏం చేయలే, అద్భుతాలు చేయలే, ఆశ్చర్యకార్యాలు చేయలే, ఏమీ లేదు. కురేనీడైన సీమోను ఉండుంటాడంటే నేను ఇందుకే పుట్టానేమో, ఆ సిలువను ఇక్కడి నుండి అక్కడ వరకు మోయడానికే నేను పుట్టానేమో, నా జీవితం ధన్యమైపోయిందని ఎస్కేప్ అవ్వలేదు. అక్కడి నుండి మోయడానికి ఇష్టపడ్డాడు. దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. తనకిద్దరు బిడ్డలు, అలెగ్జాండర్, రూఫస్. ఆ ఇద్దరు బిడ్డల్ని అపోస్తల కార్యాల గ్రంథంలో చూస్తాం. దేవుడు వారిని వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుడి కొరకు ఏవేవో చేయక్కర్లేదండి. ఆయన ప్రణాళిక మన పట్ల ఏంటో గ్రహించి ఆయన చిత్తానికి అనుగుణంగా మన జీవితాలని ఆయనకు అప్పగించుకుంటే మన జీవితంలో ఆయన ఏం చేస్తాడో, మన జీవితంలో ఆయన ఏది కోరుకుంటాడో అది ఖచ్చితంగా నెరవేర్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది వారి జీవితాల్లో గొప్పగా ఏమీ చేయలేదు, కానీ వారు చేసిన చిన్న పని కూడా దేవుడు వారికి గొప్ప ఖ్యాతిని, పేరును అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడిద దానికి విలువ మారిపోయింది. గాడిద యొక్క స్థితిగతులు తెలుసుకున్నది. గాడిద నేను వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడలేదు, బంధకాల్లో ఉన్న నన్ను విడిపించడానికి ప్రజలు వచ్చారని లోబడిపోయింది. ఎప్పుడెప్పుడు నన్ను ఈ బంధకాల నుంచి విడిపిస్తారా అని ఎదురు చూసినట్లుగా తన జీవితాన్ని తను మార్చుకుంది. అంటే నిజంగా వాస్తవానికి చెప్పాలంటే గాడిదానికి ఎప్పుడే అలా అనుకొని ఉండదు, నాకు విడుదల వస్తుంది, నేను అన్ని జంతువులాగా నేను కూడా ఫ్రీగా తిరుగుతాను అని ఏ రోజు అనుకొని ఉండదు. అనుకోని గడియలలోనే దేవుడు తన సంకల్పాన్ని బట్టి, తన ప్రణాళికను బట్టి దేవుడు ఆ గాడిదను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒక గాడిద దేవునికి
ఉపయోగపడింది. నేను అడుగుతాను, గాడిద కంటే విలువైన వాళ్ళం కదా మనం? గాడిద కంటే గొప్ప స్థితిలో ఉన్న వారమే కదా మనం? ఆయన స్వరూపంలో చేయబడిన వారమే కదా? అయితే గాడిద దేవుని ప్రణాళికలో అమర్చుకుంది, యేసయ్యను మోయడానికి ఇష్టపడింది. మరి నీవు నేను ప్రభువుని నమ్ముకొని ప్రభువుని వెంబడిస్తూ ఎంతకాలం అవుతుంది మనము దేవుని చిత్తములో అమర్చబడ్డామా? మట్లాదివారం వచ్చినప్పుడు మట్టలాదివారం అంటాం, గుడ్ ఫ్రైడే వస్తే గుడ్ ఫ్రైడే అంటాం, ఈస్టర్ వస్తే ఈస్టర్ అంటాం, క్రిస్మస్ వస్తే క్రిస్మస్ అంటాం, న్యూ ఇయర్ వస్తే న్యూ ఇయర్ అంటాం. అలా దినాలు రోజులు గడిచిపోతున్నాయి. కానీ దేవుడు మన పట్ల కలిగి ఉన్న సంకల్పాన్ని, మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఏ రోజైనా మనము గ్రహించామా? ఆ ప్లాన్లో మనం ఫిట్ అవ్వడానికి ఎప్పుడైనా ఇష్టపడ్డామా? ఆ ప్లాన్లో మనం ఫిట్ అయితే మన జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఆ గాడిద యొక్క పరిస్థితి చూసారా? ఎక్కడి నుండి ఎక్కడికి మారిపోయిందో ఊహించిందంటారా గాడిద ఎప్పుడైనా? అసలు ఆ గాడిద వెళుతుంటే కిందన బట్టలు పరిచారు, మట్టలు పరిచారు, హోసన్న జయము జయము జయమని కేకలు వేస్తున్నారు. దేవుణ్ణి మోస్తుంది గనక దేవునితో పాటు ఆ గాడిదకు కూడా విలువ వచ్చేసింది. యేసు ప్రభుని చూసిన వాళ్ళందరూ గాడిదని కూడా చూస్తారు. అబ్బా, ఎంత ధన్యమైపోయింది ఆ గాడిద జీవితం అనుకుని ఉంటారు కదండి. ఈ లోకంలో పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి, అవన్నీ కూడా అబ్బా, మా సృష్టికర్త అయిన దేవుడు ఆ గాడిదని ఎన్నుకున్నాడే, ఆ గాడిదకున్న విలువ ఉన్న మాకుంటే బాగున్నాం అని ఫీల్ అయ్యి ఉంటాయేమో. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడు. ఎందుకు పనికిరాదు, ఈ వ్యక్తి ఎందుకు పనికిరాడు అన్న వ్యక్తిని ఎన్నుకొని ప్రయోజనకరంగా మార్చగలిగిన వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. అన్ని క్వాలిటీస్ ఉండి మంచి జ్ఞానం కలిగిన వాళ్ళైతే అంత రాదు. దేవుడు ఎన్నిక లేని వాడిని ఎన్నుకుంటాడు, ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. గాడిద ప్రత్యేకించబడింది, గాడిదలో పరివర్తన కలిగింది. ఫస్ట్ గాడిద పరిస్థితి ఏంటో గమనించుకుంది. ఆ పరిస్థితి నుంచి విడుదలివ్వడానికి నాకు సమయము దగ్గర పడిందని ఆలోచించుకుంది. తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకుంది, పరివర్తన చెందింది, దేవుని ప్రణాళికలో అమర్చబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం పుట్టడానికి గల కారణం ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? నాకు ఈ రక్షణ ఎందుకు ఇచ్చాడు? నాకు ఈ భాగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? కోట్ల కొలది జనం ఉంటున్నప్పుడు దేవుడు నన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పాపంలో శాపంలో బ్రతుకుతున్న నా జీవితాన్ని నా దేవుడు ఎందుకు విడిపించాడు? ఆయన తన ప్రణాళికలో నన్ను ఎందుకు పెట్టాడు? ఆయన నన్ను నా జీవితంలో ఇలాంటి పరివర్తన ఎన్నో కలగజేశాడు కదా. నా పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటి? అది నేను తెలుసుకోవాలి, సంకల్పానికి అనుసారంగా నేను నడుచుకోవాలి. నా ద్వారా దేవునికి మహిమ రావాలని మనం ఏం చేయాలో తెలుసండి? ప్రతిరోజు ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము చిన్న పని చేసినా కూడా దేవుడు దాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చూపిన మంచి ప్రవర్తన, నువ్వు లోబడిన నీ సమర్పణ బట్టి దేవుడు అక్కడ కురేనీడైన సీమోను చేసిన చిన్న పనికి దేవుడు తన బిడ్డల్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. నీవెందుకు ఈ భూమి మీదకి పంపించబడ్డావు? గాడిద ఎందుకు పుట్టిందో, గాడిద అక్కడ ఎందుకు కట్టబడిందంటే ఒకానొక రోజు వస్తుంది, యేసయ్యను మొయ్యాలి, అదే నా పిలుపు, అదే నా ప్రణాళిక అని అక్కడ తనను తాను ఆ ప్లాన్కి అమర్చుకుంది, ఫిట్ చేసుకుంది. తన ఆలోచన దానికి, అవును నా దేవుడు నా మీద ఎక్కడానికే నన్ను ఈరోజు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే నన్ను పుట్టించాడు, అందుకే ఏ మనుషుడు ఇంతవరకు నా మీద ఎక్కలేదు అని అది ఫిక్స్ అయింది. మరి నీవు నేనేమవ్వాలి? మనం ఇంకెంతలా దేవుని రాజ్యభారాన్ని మొయ్యాలి, మనం ఇంకెంతలా దేవుని కొరకు ప్రార్థనలు చేయాలి, మనం ఇంకెంతలా ప్రార్థనలో ఎదగాలి, దేవుని రాజ్యం కొరకు మనం ఇంకెంతలా ప్రయాసపడాలి. నా ప్రియ సహోదరి,
నా ప్రియ సహోదరుడా, గాడిద కంటే ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు మనకిచ్చాడు. ఒక మూగ జీవి అయినప్పటికీ కూడా గాడిదను మోయడానికి ఇష్టపడింది. బైబిల్లో 140 సార్లు గాడిద అనే పదం చూస్తాం మనం. అక్కడ అబ్రహాం దగ్గర, మోరియా కొండ మీద, బిలాము, ఇలా చాలా చోట్ల గాడిద మనకి కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథం, సొలొమోన్ రాజు కూడా గాడిద మీద, ఎందుకంటే సమాధానకరంగా రాజ్యం అంతటి కూడా గాడిద మీద తిరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాంటి ఒక దీన స్థితిలో ఉన్న గాడిదను దేవుడు ఎన్నుకొని, దేవుడు ఆ గాడిద మీద ఊరేగుతూ ఆ యెరూషలేము పట్టణ వీధులలో ఆయన సంచరించాడు, తిరిగాడు. ఎంత ఖ్యాతినిచ్చాడు, ఎంత ఘనతనిచ్చాడు. బిడ్డలారా, మనం కూడా మన పట్ల దేవుని స్థితి, మన పట్ల దేవుని సంకల్పం ఏంటి, మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, అది మనం తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మన జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవాలి. అప్పుడే మన జీవితానికి గొప్ప విలువ. మనం పుట్టినందుకు, దేవుడు మనల్ని బ్రతికించినందుకు మన జీవితానికి మనమే ఒక విలువని తెచ్చుకునే వారంగా ఉంటాం, సార్థకం చేసుకుంటాం. దేవుడు మనకిచ్చిన ఈ బ్రతుకునికి మనము ఒక అర్థాన్ని ఇచ్చేవారంగా ఉంటాం. లేదంటే ఏదో పుట్టాం, ఏదో పెరిగాం, ఏదో బ్రతుకుతున్నాం, కాలం అయిపోయింది, కాలగర్భంలో కలిసిపోయాం అన్నట్లుగా మనం ఉండకూడదు. మనము ఒక ప్రణాళికతో దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్లాన్ ఉంటుంది, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పర్పస్ ఉంటుంది. అది ఖచ్చితంగా అయ్యా, నన్ను పుట్టించడానికి గల కారణం, నా పట్ల నీకున్న ఉద్దేశం, నా పట్ల నీకున్న సంకల్పం ఏంటో అది నెరవేర్చయ్యా. నా కుటుంబాన్ని ఎందుకు ఎన్నుకున్నావు, నా కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, నీ చిత్తం మా పట్ల ఏంటి ప్రభువా, మా ద్వారా నీ రాజ్యానికి వచ్చే ప్రయోజనం ఏంటి ప్రభువా, అదేంటో మా పట్ల నెరవేర్చు ప్రభువా అని మనము ప్రార్థన చేసుకొని మనము దేవునికి అప్పగించుకుంటే, దేవుడు ఆ గాడిదకి ఇచ్చిన ఘనత కంటే ఎక్కువగా మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మోగ జీవిని దేవుడు విడిచిపెట్టలేదు. సాదృశ్యంగా మన జీవితాల కొరకే అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనకున్న బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మన కొరకు ఒక సంకల్పాన్ని ఆయన నిర్ణయించుకున్నాడు. మనం అప్పగించుకుంటే మన జీవితంలో దాన్ని పొందుకుంటాం. లేదంటే ఎప్పటికీ మన జీవితం యథాస్థితి, మన జీవితంలో మార్పు మనకు ఉండదు. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడి ఉండగా మనమే దేవునికి అప్పగించుకుందాం. మనమే దేవుని ప్రణాళికలో మనల్ని అమర్చుకుందాం. కృపగలిగిన దేవుడు అటు రీతిగా మనకి సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.